మానేరు రివర్ ఫ్రంట్ అనేది మా పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంచి అదొక దాని కార్యక్రమం. కానీ అందుకు సంబంధించి కొంత సమాచారము అక్కడ జరుగుతున్న పరిణామాల లోపల కొంచెం విచారణ జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అక్కడ స్థానికత్వం తీసుకొచ్చారు. కాబట్టి దానికి సంబంధం జరుగుతుంది. అది ఏం తప్పు జరగలేదు అనుకుంటే దాని తర్వాత కార్యక్రమంలో రాబోయే అభివృద్ధికి ఎవరు మేమే సొంతం మాదే ఎజెండా అనుకునేది ఏం లేదు. తప్పకుండా దాన్ని మరింత రెట్టింపుగా కరీంనగర్ బిడ్డగా ఇంకా మరింతగా ప్రజలకు సౌకర్యంగా ఉండేది తీసుకొస్తాం. మేము కూడా సబర్మతి వేయించడం దానికి తెలుసు, ప్రాజెక్టు వివరాలన్నీ కూడా ఐడియా ఉంది. కాబట్టి అందులో జరిగిన కొన్ని ఫిర్యాదుల మేరకు దాని మీద ఒక విచారణ జరిగే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సభ్యుడు చెప్పింది కూడా నోట్ చేసుకొని తప్పకుండా వీఆర్ కన్సర్న్, వెరీ మచ్ కన్సర్న్. అండ్ దెన్ గౌరవ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు. ధన్యవాదాలు స్పీకర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. మా చెన్నూరు నియోజకవర్గంలో పత్తి కొనుగోలు చేయడానికి CCI ఇంకా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా CCIకి రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా లారీలు అన్నీ కూడా అక్కడ ప్రొక్యూర్మెంట్ కావడం లేనందువలన ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ హైవేలో. తొందరగా CCI రోజుకి 200 లారీలు పెట్టి ఈ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. దీంతోపాటు ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు మిషన్ భగీరథ ఒక పెద్ద ఫెయిల్యూర్ అధ్యక్ష. చెన్నూరు నియోజకవర్గంలో నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు అన్ని చోట్ల కూడా ఇదే కోరడం జరిగింది. మాకు మంచినీటి సౌకర్యం లేదు, మాకు బోర్వెల్స్ కావాలి, ఈ మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి ప్రజలందరూ కూడా క్యాంపెయినింగ్లో కోరడం జరిగింది. వాళ్ళప్పుడు గుర్తు చేసుకున్నారు, సార్ మీ హయాంలో మీరు వెంకటస్వామి ఫౌండేషన్, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని బోర్వెల్స్ వేయించారు, మళ్ళీ మీరు బోర్వెల్స్ వేయించాలని చెప్పి చాలామంది డిమాండ్ చేయడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో ఈ మిషన్ భగీరథ గురించి చర్చించేటప్పుడు నేను వారిని కోరినాను, ఒక 100 బోర్వెల్ మా కాన్స్టిట్యున్సీకి ఇస్తే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది. వాళ్ళు ఇదే అన్నారు, రాష్ట్రంలో బోర్వెల్స్ వేయడానికి పర్మిషన్ లేదు, మిషన్ భగీరథ ఎందుకు సరిగా మీ దగ్గర అమలు కాలేదని చెప్పి ఒక ఎంక్వైరీ పెట్టినారు అధ్యక్ష. ఈ ఎంక్వైరీలో చూస్తే చాలా మట్టుకు పైపులు ఏదైతే మిషన్ భగీరథలో వాడినారో అన్ని పాత పైపులు వాడినారు. అంటే కేవలం పైపులు కాంట్రాక్టర్కి లాభం పొందేలాగా 70% కన్నా ఎక్కువ ఎంక్వైరీలో పాత పైపులు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ఇంతకుముందు మిషన్ భగీరథలో ఏదైతే నిధులు కేటాయించాలో డ్యామేజ్ పైప్స్కి కొత్త పైప్స్ వేయడము, ఇంట్రానెట్ కూడా మిషన్ భగీరథలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. అంటే ఈ మిషన్ భగీరథ వలన మంచినీటి సౌకర్యము మొత్తము చెన్నూరులో ఫెయిల్యూర్ ఉంది. ఇప్పుడే అందరు ఇతర ఎమ్మెల్యేస్ గారితో మాట్లాడినప్పుడు కూడా అందరు కూడా ఇదే చెప్తున్నారు, సార్ మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదు, మాకు ఈసారి ఈ ఎండాకాలం ముందు ఏదో ఒక మిషన్ భగీరథ మళ్ళీ రివ్యూ పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది కోరడం జరిగింది. మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా మిషన్ భగీరథ ఆఫీషియల్స్ని పిలిచి 3 సార్లు రివ్యూ మీటింగ్ చేసినాం అధ్యక్ష. కానీ అక్కడ మిషన్ భగీరథలో ఏదైతే సిస్టమ్ ఉన్నదో అక్కడ సరిగా ఫిల్టరేషన్ కావట్లేదు, బ్లీచింగ్ పౌడర్ సరిగా వేయటం లేదు, నీళ్లు ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి పోతుందో అన్నీ కూడా వాసన వచ్చి ప్రజలందరూ కూడా మిషన్ భగీరథ నీళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. సో నేను ఇంతకుముందు కూడా సీతక్క గారికి కోరినప్పుడు ఇదే కోరినాను, ఒక ఎంక్వైరీ వేయండి, ఈ సిస్టమ్ని సెట్ చేయకపోతే మంచినీటి కరువు ఈసారి ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పి కోరడం జరిగింది. మీ ద్వారా మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం, తప్పకుండా సంబంధిత శాఖ పంపించి దాని పరిష్కారం అయ్యేటట్టు చూస్తాం. గౌరవ సభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు. స్పీకర్ సార్ నమస్కారం సార్. ముఖ్యంగా ఉప్పల్లో లేక్స్ చాలా ఉన్నాయి సార్ మా దగ్గర, చెరువులు నాచారం, కాప్రా, రామంతపూర్, ఉప్పల్లో ఈ లేక్లలో మెయిన్గా గుర్రం టెక్క వచ్చి అస్సలు క్లీన్ చేయడం లేదు. ఈ గుర్రం టెక్క వల్ల దోమలు నాచారంలో కానీ రామంతపూర్లో కానీ ఉప్పల్లో కానీ చాలా
దోమలతోటి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్ అందరు కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ గుర్రం టెక్క తీయాలి, ప్లస్ ఆ లేక్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది సార్. అలాగనే డ్రైనేజ్ కానీ, మెయిన్గా డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. మా ఏరియా కొత్తగా డెవలప్ అవుతుంది కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అన్ని బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా మటుకు రావడం లేదు సార్. అట్లే పోతే ఎస్టీపీలు 2 ఎస్టీపీలు రెడీ అయినాయి సార్. సీఎం గారు వస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అది వచ్చినప్పుడు కూడా ఇనాగ్రేషన్కు వచ్చినప్పుడు 100 బెడ్ హాస్పిటల్ లాస్ట్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు 100 బెడ్ హాస్పిటల్ ఇచ్చింది సార్. అదే దినం కూడా ఈ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. అలాగనే నేను ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి అన్న గారిని కలిశాను. నేను కలిస్తే ఉప్పల్లో నుంచి చెరువు కట్ట ఏదైతే మెయిన్ రోడ్ ఉందో చాలా ప్రాబ్లం ఉంది. తన కూడా చెప్పిండు, మేమందరం కూడా మంత్రులం అదే రోడ్ మీద తిరుగుతున్నామని చెప్పి అది కూడా కొద్దిగా ఫాస్ట్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ లాట్ సార్. సార్ గౌరవ సభ్యులు లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్టు సార్ ఆ ఎస్టీపీల విషయం కూడా తొందరగా పూర్తి చేపిస్తాం. దాంతోపాటు ఆ రోడ్డు విషయం కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది. మీ ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా కేంద్ర మంత్రి గడ్కరీ గారు దృష్టికి తీసుకొచ్చి త్వరగా పూర్తి చేసేటట్టు దాని మీదనే మన ఢిల్లీలో రివ్యూ కూడా పెట్టాం. అది కూడా త్వరలోనే పూర్తి చేస్తున్నాం. గౌరవ సభ్యులు మేడిపల్లి సత్యం గారు. అధ్యక్ష, శాసనసభలో మొట్టమొదటిసారి అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. శాసనసభ్యునిగా ఎన్నికయ్యే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరియు మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఇష్టదైవంగా కొలిచే కొండగట్టు దేవాలయానికి, అదేవిధంగా పక్కనున్న నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించమని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. గతంలో ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు గత సంవత్సరం కొండగట్టు దేవాలయానికి వచ్చి 100 కోట్లు నిధులు ప్రకటిస్తున్నానని చెప్పి కనీసం ₹1 కూడా దేవస్థాన అభివృద్ధికి కేటాయించిన అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో కొండగట్టు దేవాలయానికి నిధులు కేటాయించాలని మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా చొప్పదండి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎన్నో ఏళ్ళ చిరకాల వాంఛైనటువంటి లెదర్ పార్క్ నిర్మాణానికి అక్కడ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం. అక్కడ వరద కాల్వ, ఎస్ఆర్ఎస్పి కెనాల్, కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పైప్లైన్లకు సంబంధించి చొప్పదండి నియోజకవర్గ రైతాంగం ఎన్నో విలువైన భూములు కోల్పోయినరు. అయినా కూడా అక్కడ సాగునీటికి చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష. వరద కాలువకు సంబంధించి దాని మీద తూములు నిర్మించి చొప్పదండి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించి కుడి కాలువ, ఎడమ కాలువ నిర్మాణాలు 2014కు ముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే 90% పనులు పూర్తయినాయి అధ్యక్ష. 10 సంవత్సరాలు గత ప్రభుత్వంకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా కేవలం 10% పనులు కూడా పూర్తి అయ్యాలి అధ్యక్ష. ఈసారి మీరు ఖచ్చితంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను కుడి ఎడమ కాలువ నిర్మాణం పూర్తి చేసి చొప్పదండి నియోజకవర్గాన్ని సాగునీరు అందించాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా కొడిమేల మండలం సంబంధించి పోతారం చెరువు సంబంధించి ఆనకట్ట ఎత్తు పెంచమని కూడా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మిడ్మానేర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి దానికి గుండెకాయ లాంటిది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా గౌరవ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక సార్లు వారి సమస్యలను విన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా గత సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలకు చొప్పదండి నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు, చెక్ డ్యామ్లు పూర్తిగా కొట్టుకుపోయినాయి అధ్యక్ష. ఈ వర్షాకాలం ప్రారంభం కాకముందే వాటన్నిటిని కూడా మరమ్మతులు